లైక్ బన్నీ గారి గురించి మీరు ఒక టైంలో చెప్పిన అవును అవును అది ఇందాక నేను ప్రేమేష్ కథల సినిమా రిలీజ్ అయింది కదా, ఓకే అప్పుడు ఫోన్ చేసి పిలిచారు అనమాట. పిలిచి అంతకుముందు నేను 3-4 సార్లు బన్నీ గారిని చూశాను, కాకపోతే సినిమాల్లోకి రాలేదు అప్పటికి. సో అదే ఫస్ట్ టైం పిలిపించి రేసు గుర్రం షూటింగ్ అవుతుంది అనుకోండి, షూట్కే పిలిపించారు. ఓకే పిలిపించడం సినిమాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అది అలా ఆయన కలవటం. మంచిగా డిస్కషన్ పెట్టుకున్నాం, చాలా బాగా. అంటే ప్రేమేష్ కథలు అంటే చిన్న సినిమాలో బాగా చేసినందుకు పిలవక్కల్లా బన్నీ గారు అంటే, కానీ ఆ సినిమా కూడా చూసి పిలిపించారు. పిలిపించి చాలా బాగా చేశారు, టైమింగ్ చాలా బాగుంది, మీ బాడీ లాంగ్వేజ్ బాగుంది, మీరు రెగ్యులర్ సినిమాలు చేయకండి, డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి అని ధైర్యం ఇచ్చారు. మీకు ఏదైనా మంచి నిజంగా స్క్రిప్ట్ అది ఏమైనా నచ్చి, మీకు ఎవరన్నా ప్రొడ్యూసర్ అది దొరకకపోయినా 24 hours మా ఇంటికి ఎప్పుడన్నా రావచ్చు, నేను మీతో ప్రొడ్యూస్ చేస్తాను. నాకు ఎందుకు నచ్చారు, చాలా పాజిటివ్గా ముందు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏదో అంటే నచ్చింది ఆయన, నా పర్ఫార్మెన్స్ అది ఎందుకు నచ్చింది ఆ సినిమాలో, అది తెలిసిపోతుంది. నా జెన్యున్గా చెప్పి తెలిసిపోయి ఆయన నాకు అవసరం లేదు కదా అసలు, నాకు ఎందుకు చెప్పాలి. సో అప్పుడు అనుకున్నా ఒక 4-5 సినిమాలు మంచి చేసి ఆయన దగ్గరకు ఒక కథ పట్టుకెళ్దామని అనుకునేవాడిని. తర్వాత అనుకోకుండా అది కుదరలా, మొత్తానికి రైట్ టైంలోనే మేము అదే బ్యానర్కి సింగిల్ని పట్టుకొచ్చాను అనమాట ఫైనల్గా. అది ఆయన యాక్చువల్లీ మరి ఆయనకి అప్పుడు తెలుసో లేదో తెలియదు, కానీ మా ప్రాజెక్ట్ ఇవాళ పొద్దున్నే స్టోరీని సాయంత్రం కల్లా ఓకే అన్నీ అయిపోయినాయి. తర్వాత బన్నీ గారు తెలిసింది మొన్న కలిసినప్పుడు కూడా, టైటిల్ పెట్టి ముందు కూడా నెక్స్ట్ సినిమా ఏమవుతుంది విష్ణు అంటే ఇలా సింగిల్ అండ్ అంటే నవ్వారు, గట్టిగా నవ్వి అద్దరిపోయింది టైటిల్, మామూలుగా లేదు, చాలా బాగుంది. ఏంటి అంటే ఫుల్ యూత్ ఇదండి అని చెప్పారు, చాలా బాగుంది టైటిల్, చాలా బాగుంది అన్నారు.